2027 World Cup, the last mission to the two legendary cricketers. November 19, 2023. ఈ రోజుని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. 2023 వరల్డ్ కప్ ఫైనల్ డే. ఇండియా 10 మ్యాచెస్ వరుసగా గెలిచింది ఆ వరల్డ్ కప్లో. ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ క్రికెట్ ఆడింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో డామినేషన్ మనదే. కానీ ఆ ఒక్క బ్యాడ్ డే మన చేతిలో నుండి ట్రోఫీ జారిపోయేలా చేసింది. ఇండియన్ ఫ్యాన్స్కి అది ఒక మ్యాచ్ డిఫీట్ కాదు, అది ఒక అన్ఫినిష్డ్ స్టోరీ. ఇప్పటికీ ఇండియా ఎన్ని మ్యాచ్లు గెలిచినా చాలా మంది ఆ రోజునే గుర్తు చేసుకుంటుంటారు. ఇప్పుడు 2027 వరల్డ్ కప్ గురించి డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. విరాట్ ఆడతాడా, రోహిత్ టీంలో ఉంటాడా, లేదా యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇవ్వాలా? కానీ ఈ క్వశ్చన్స్ అన్నిటికన్నా ముందు మనం ఇంకొక క్వశ్చన్ వేసుకోవాల్సి ఉంటుంది. అసలు 2027 వరల్డ్ కప్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్? ఆన్సర్ సింపుల్. ఎందుకంటే కొన్ని వరల్డ్ కప్స్ ట్రోఫీస్ని డిసైడ్ చేస్తాయి, కొన్ని వరల్డ్ కప్స్ జనరేషన్స్ని డిఫైన్ చేస్తాయి. 2027 ఎగ్జాక్ట్లీ ఆ కేటగిరీకి చెందింది. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో కొన్ని ప్లేయర్స్ రికార్డ్ క్రియేట్ చేశారు, కొంతమంది ట్రోఫీస్ గెలిచారు. కానీ వెరీ ఫ్యూ ప్లేయర్స్ ఎంటైర్ జనరేషన్ క్రికెట్ చూసే విధానాన్ని మార్చేశారు. ఆ లిస్టులో 2 పేర్లు కంపల్సరీగా ఉంటాయి, విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. మనం వాళ్ళని వాళ్ళ రన్స్ అండ్ యావరేజెస్, ఐసీసీ ట్రోఫీస్ ఇలాంటి స్టాటిస్టిక్స్తో కంపేర్ చేస్తుంటాం. కానీ ఒక ప్లేయర్ గ్రేట్నెస్లో నెంబర్స్ ఆఫ్ స్టోరీ మాత్రమే, రిమైనింగ్ ఆఫ్ గ్రౌండ్లో కనిపించదు. ప్రెజర్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడంలో కనిపిస్తుంది, అలాగే టీమ్ కాన్ఫిడెన్స్లో ఉంటుంది. వరల్డ్ కప్ గెలవడం అంటే 11 బెస్ట్ బ్యాట్స్మెన్ ఉండడమో లేదా బెస్ట్ బౌలర్స్ అండ్ ఫీల్డర్స్ ఉండడమో కాదు, ప్రెజర్ని హ్యాండిల్ చేయగలిగే 11 మైండ్స్ ఉండాలి. అదే హిస్టరీ చెప్పిన బిగ్గెస్ట్ లెసన్. 2011 వరల్డ్ కప్ గుర్తుందా? సచిన్ టెండూల్కర్ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్, ధోని గ్రేటెస్ట్ ఫినిషర్స్లో ఒకరు, షెహ్వాగ్ ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ అండ్ యువరాజ్ పీక్ ఫామ్లో ఉన్నాడు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే జహీర్ పీక్ బౌలింగ్ చేస్తున్నాడు అండ్ గంభీర్ ఫియర్లెస్ ఫైటర్. హర్భజన్ ఎక్స్పీరియన్స్ అండ్ శ్రీశాంత్ కాన్ఫిడెన్స్. ఆ టీం టోటలీ డిఫరెంట్గా ఉన్నింది. రీసెంట్ 2023 వరల్డ్ కప్ చూస్తే కూడా మనకు పాయింట్ అర్థం అవుతుంది. ఆస్ట్రేలియా ఆ టోర్నమెంట్ మొత్తం ఫామ్లో లేరు, కానీ ఫైనల్ మ్యాచ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ సూపర్. సో వరల్డ్ కప్స్ ఆర్ నాట్ వన్ బై స్టాటిస్టిక్స్, దే ఆర్ వన్ బై మూమెంట్స్. అలాంటి ప్రెజర్ మ్యాచెస్లో ఒక క్యాచ్ కూడా మొత్తం మ్యాచ్నే మార్చేస్తుంది. అది మనం 2023 వరల్డ్ కప్ ఫైనల్ రోజు కూడా చూసాం. సో 2027 వరల్డ్ కప్లో ఇండియాకి టాలెంట్ మాత్రమే సరిపోదు, ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంటే ఏజో లేక 100 మ్యాచెస్ ఆడిన అనుభవం కాదు, ఫైనల్ ప్రెజర్ని ఆల్రెడీ డజన్స్ ఆఫ్ టైమ్స్ ఫేస్ చేసి ఉండడం. ఎక్స్పీరియన్స్ అంటే గ్రౌండ్ మొత్తం సైలెంట్ అయినా మైండ్ సైలెంట్గా ఉండడం. ఎక్స్పీరియన్స్ అంటే క్రౌడ్ ప్రెజర్ని ఎనర్జీగా మార్చుకోవడం. ఎక్స్పీరియన్స్ అంటే స్కోర్ బోర్డ్ 20 ఓవర్స్లో 100/1 ఉన్నా లేదా 20 ఓవర్స్లో 80/3 ఉన్నా డెసిషన్ మేకింగ్ చేంజ్ కాకపోవడం. కానీ ఇండియన్ టీమ్ కోచింగ్ స్టాఫ్ అండ్ కొంతమంది సెలెక్టర్స్ సీనియర్స్ అయిన కోహ్లీ అండ్ రోహిత్ ప్లేస్లో యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నట్టు చాలా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా జూలై 19 లార్డ్స్లో జరిగే మ్యాచ్ రోహిత్కి చివరి ఓడి మ్యాచ్ కొన్ని వెబ్సైట్స్లో న్యూస్ వచ్చాయి. హోప్ అది ఫేక్ అవ్వాలని కోరుకుందాం. అఫ్ కోర్స్ మన యంగ్ క్రికెటర్స్ టాలెంట్ సూపర్. అది మనం రీసెంట్గా జరిగిన T20 వరల్డ్ కప్లో కూడా చూసాం. ఇది ఓడి వరల్డ్ కప్ అండ్ ఓవర్సీస్ కండిషన్స్లో. 2027 వరల్డ్ కప్లో మెజారిటీ ఆఫ్ మ్యాచెస్ సౌత్ ఆఫ్రికాలోనే ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్లో మన టీంకి యంగ్ టాలెంట్కి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా తోడవ్వాలి. లేకపోతే మనం రీసెంట్గా జరిగిన ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్ T20 సిరీస్లో మన టీం పర్ఫార్మెన్స్ని చూసాం. అందరికీ టాలెంట్ ఉంది, లేదని ఎవరూ చెప్పలేం, కానీ కండిషన్స్ వేరు. అక్కడ ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా మందికి లేదు. సో ఇలాంటి రిస్క్ని మనం వరల్డ్ కప్లో తీసుకోలేం కదా. కాబట్టి మనకు యుగోస్ కన్నా మన టీం వరల్డ్ కప్ గెలవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ముఖ్యంగా మన 2 లెజెండ్స్కి కూడా అదే మేబీ ద లాస్ట్ మిషన్. ఇమాజిన్ 2027 వరల్డ్ కప్ ఫైనల్ లాస్ట్ ఓవర్. ఇండియా విక్టరీకి కొన్ని రన్స్ మాత్రమే కావాలి. ఎంటైర్ స్టేడియం నిలబడి ఉంది, మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ టీవీ ముందు నిలబడి ఉన్నారు. లాస్ట్ రన్ కంప్లీట్ అయ్యింది, ప్లేయర్స్ గ్రౌండ్లోకి పరిగెత్తారు, కెమెరా రోహిత్ అండ్ విరాట్ ఫేస్ మీదకి వెళ్తుంది. ఆ నవ్వు 2023 టీయర్స్కి ఆన్సర్ అవుతుంది. 2011లో సచిన్ షోల్డర్స్ మీద ట్రోఫీని చూసాం. 2027లో హిస్టరీ ఇంకొక ఐకానిక్ పిక్చర్ క్రియేట్ చేస్తుందా, లేదా మన జనరేషన్కి ఇంకో ఇన్కంప్లీట్ చాప్టర్లా మిగిలిపోతుందా? హోప్ వాళ్ళిద్దరు టీంలో ఉండి వాళ్ళ లాస్ట్ మిషన్ని కంప్లీట్ చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన కబుర్లు డైరీ యూట్యూబ్ ఛానల్.